లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఉన్న నోటితూలతో జిల్లాలో ఉన్న జన సైనికులతో ఎవరితో కూడా పెద్దగా సంబంధాలు ఏమంటారు? నోటితూలే కదా, వాస్తవాలు మాడతా అంతే. వాస్తవాలు మాడికి ఎప్పుడు నలుగురు దూరంగా ఉంటారు. ఫస్ట్ ప్లేట్ హరిప్రసాద్ గారితో పెద్దగా మీకు టచ్ లేదు, ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో యుద్ధమే, ఇంకా ప్రతి ఒక్కరితో అలాగే ఉంటుంది కదా. అంటే ఒకటి సార్, ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి నాకు యుద్ధం ఏం లేదు, క్రియేట్ చేశారు అంతే. యుద్ధం లాగే సార్, యుద్ధం ఏమి లేదు. ఆయనకి నాకు సంబంధం లేదు. ఆయన పని ఆయన చూసుకుని నా పని నేను చూసుకుంటాను. ఆయన మా ఎమ్మెల్యే, నేను గౌరవించాలి. నేను బ్యానర్ వేసి ఆయన ఫోటో పెద్దది పెట్టాలి ఎమ్మెల్యే. నేను ఆయన బర్త్డే వేసి నేను పాల్గొనాలి ఎమ్మెల్యే. ఆయన ప్రతి చోట ఉంటాడు కాబట్టి నేను గౌరవిస్తాను ఎమ్మెల్యేగా. యుద్ధం చుట్టుపక్కల వారు కొంతమంది చేరి ఏం చేస్తారంటే రాజకీయంగా వైసీపీ నుంచి కొంతమంది జనసేన చేరిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు యుద్ధం ఉంది. ఎవరైతే ఆయన దగ్గర చేరిన బ్యాచ్ ఉన్నారో, వైసీపీలో చూసిన కొత్త ఫీల్డ్ ఉంటారు కదా, వైసీపీలో పదవులు అనుభవించి డబ్బు అనుభవించి వైసీపీలో సంపాదించి వైసీపీలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు మా ఎమ్మెల్యే దగ్గర చేరారో వాళ్ళకి నాకు యుద్ధం. ఆయన కూడా ఆ స్కూల్ నుంచి వచ్చాడు కదా. అదే సార్ చెప్తున్నాను కదా, ఆ స్కూల్లో వాళ్ళకి ఈ మాస్టర్ సెట్ కావట్లే. ఓకే, కాబట్టి వాళ్ళకి నాకు యుద్ధం. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి నాకు ఏం లేదు. నేను ఎన్నో కూడా ఎమ్మెల్యే గారు కలిసారు, షేక్ హ్యాండ్ ఇస్తా, బాగున్నట్ట ఎయిర్పోర్ట్లో కలిసి పక్కనే కూర్చుంటాం, కలిసి కాఫీ తాగుతాం, మీటింగ్ పోతే కలిసి కూర్చుంటాం, చైర్లు వేస్తే పక్కన కూర్చుంటాం. ఏమి లేదు. కౌగిలించుకోవడము, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించడం చాలా తేడా ఉంటుంది అనమాట. ధృతరాష్ట్రుడి కవులు కూడా తెలుసు కదా మీకు. సార్ ఒకటి, రాజకీయాల్లో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు ఉండరు. మీరు శత్రువులా మిత్రులా? మిత్రులు మేము పక్క మిత్రులు. మనసాక్షి చెప్తున్నారా? నిజంగా మిత్రులు సార్. శత్రువులు ఉంటే ఈ రోజు తిరుపతిలో పరిస్థితి వేరే విధంగా. మిత్రులమే. మరి ఇదే ప్రాధాన్యత ఈ రోజు జనసేనలో మీకుందా? ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాటం చేసిన కిరణ్ రాయలకి ఎమ్మెల్యే టికెట్ ఎలాగో ఇవ్వలేదు. ఒక కార్పొరేషన్ కూడా టీటీడీ బోర్డు మెంబర్ అయినా ఇస్తారా అంటే టీటీడీ బోర్డు మెంబర్ కూడా లేదు, కార్పొరేషన్ లేదు, ఏదీ లేదు. ఇంకా ఏం ప్రాధాన్యత ఉన్నట్టుగా? జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నాం కదా జాలు, నాకు జనసైనికుడుగా ఇప్పటికైతే అది మీ కడుపు నిండుతుంది. మీ చుట్టూ ఉన్న పరివారం కడుపు ఎప్పుడు నిండుతుంది? ఖచ్చితంగా నిండుతుంది సార్. 10 ఏళ్ళ పోరాటం చేశారు పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్ళు పోరాటం చేశారు. పవన్ కళ్యాణ్ గారికి అవమానం ఏం కాదు కదా మాకు. ఇప్పుడు ఆయన పరిస్థితి చూసారా, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు ఆయన పరిస్థితి ఎట్లా చుట్టుపక్కల చూసారా? వస్తా, వెయిట్ చేయాలి సార్, ఏం కాదు, ఓపిక గేలి. ఇప్పుడు ఆయనకైనా అవమానం మాకు కాదు కదా. ఇప్పుడు నాకు అవమానం భావించి పదవి రాలంటే వేరే పదవి ఇచ్చు. ఆయన ఆలోచనలు ఏముంది? పదవులు ఉన్నాయి దాదాపు 90% కార్పొరేషన్. ఏమో ఢిల్లీ పోతారేమో. ఢిల్లీలో ఏం చేస్తారు? మా దగ్గర బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఢిల్లీకి పోతాం. ఎన్ని లేవు సార్, ఎన్ని చైర్మన్లు, ఎన్ని డైరెక్టర్లు ఢిల్లీలో ఎన్ని ఉన్నాయి. ఢిల్లీ నుంచి రాజకీయం చేయొచ్చు, కూర్చొని రాజకీయం చేసాడు ఏడని చేయొచ్చు. ఢిల్లీలో చేయొచ్చు, గల్లీలో చేయొచ్చు, బ్రాండ్ నోరుంటే. ఓకే, కాబట్టి మా వెనకాల మా బాస్ బ్రాండ్ ఉంది, ఢిల్లీ పోయి చేస్తాం అవసరమైతే. బ్రాండ్ వేరేది అది. కాబట్టి ఢిల్లీ నుంచి చేయొచ్చు. ఎన్నో పదవులు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఢిల్లీ మీద లేదు, మీ దృష్టి ఢిల్లీ మీద ఉంది. అలాని కాదు సార్, పదవులని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎవరిని ఆడ కూర్చోబెట్టాలి, ఎవరిని ఆడ వాడుకోవాలి. నాకు ఒకటే కోరిక, మనకిచ్చే పదవి పార్టీకి మనల్ని నమ్ముకునే వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఒకరే స్వార్థంగా పదవి తీసుకొని మనం చేయకుండా ఇంకోటికి దాన్ని చూపి పదవిని పెట్టుకొని ఆ పదవి ద్వారా ఏమీ చేయకుండా ఎవరికి మనము చేసుకోకుండా ఇన్సెక్యూర్ ఫీల్ కాకుండా ఒక పదవి వస్తే మనస్ఫూర్తిగా 10 మంది సహాయం చేసి పార్టీకి ఒక 100 మందికి ఉపయోగపడే పదవి కావాలని కోరుకుంటున్నా. అది పవన్ కళ్యాణ్ గారు 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు కానీ వెయిట్ చేసి తీసుకుంటాను. ఎందుకు తిరుపతి ఇన్ఛార్జ్గా ఉన్న మీకు ఫస్ట్ ప్లేట్ హరిప్రసాద్ గారికి ఎందుకు గ్యాప్ ఏంటి అసలుకి? ఏం లేదు సార్, అంటే రాజకీయ ఆధిపత్య పోరు కామన్గా ఉంటుంది. ఆయన జిల్లా అధ్యక్షుడు సార్. ఒకే సామెత అంటారు కదా, ఒకే కప్పులో 2 స్పూన్లో 2 కత్తులు అంటారు. ఒకే ఊరలో 2 కత్తులు. పాయింట్ ఇక్కడ ఏమంటే ఇద్దరం తిరుపతిలో ఉన్నట్టు సమస్య అయిపోయింది. ఆయన చిత్తూరు, నేను తిరుపతిలో ఉంటే అది వేరు. ఇద్దరం తిరుపతి మీదే కనీసం. ఆయన తిరుపతిలో ఉంటాడు, నేను తిరుపతిలో ఉంటా. నేను తిరుపతిలో పుట్టి పెరిగా. నేను పాకిస్తాన్లో పుట్టి పెరిగాడా? ఆయన రాయచోట్లో ఉన్నాడు. 2009 తిరుపతికి వచ్చాడు. ఆయన ప్రజారాజ్య పార్టీ అప్పుడు ఇచ్చాడు. నేను తిరుపతిలో పుట్టి పెరిగా కాబట్టి నాకేమంటే కొంచెం ఈడుండాలి, మనం నిలబడాలి, ఏడు చేయాలి, మనకు అవకాశం ఉంది, పార్టీ బలోపేతం చేసుకోవాలి, ఎదగాలి, మనం ఎదగాలి, పార్టీ ఎదగాలి, 2 చేయాలనుకున్నాం. ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన కూడా కాన్సన్ట్రేషన్ మోర్ దెన్ తిరుపతి చేశాడు. జిల్లా కన్నా తిరుపతి ఎక్కువ చేశాడు. కాబట్టి ఏమైంది, అక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. నాకు ఆయనకి ఏం లేదు. ఇప్పుడు చెప్పాం కదా, కౌగులించుకుంటా, కూర్చోబెట్టుకుంటా, కలిసి టీ తాగుతాం. మా ఇంటికి వస్తాడైనా నేను ఆయన ఇంటికి వెళ్తా. మా ఫ్యామిలీ ఫంక్షన్ ఆయన వస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ నేను పోతా. ఇంకేం కావాలి జనాలకి? చిత్తూరుకి చెందిన ఆర్ఎన్ శ్రీనివాసులు, అదే జంగాల్పల్లి శ్రీనివాసు, చిత్తూరు వాసి, చిత్తూరు ఎమ్మెల్యేగా చేశాడు. ఆయనే ఎలక్షన్ మూమెంట్లో వచ్చి మీ పార్టీ కండుకుంటే ఎమ్మెల్యేగా టికెట్స్ ఆయన కోసం పనిచేసిన మీరు. ఎప్పుడో రాయచోట్లో ఉన్న హరిప్రసాద్ గారు తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు, అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. ఒక డాక్టర్ ఆయనతో ఎందుకు మీకు ఈయనతో సఖ్యతగా ఉన్నారు? పక్కనే కూర్చుంటాం, కౌగిలించుకుంటాం, హగ్ చేసుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం అని కూడా చెప్పలేదు.
ఏమే ఇన్ని చెప్పిన వారు హరిప్రసాద్ గారి పట్ల ఎందుకు ఆధారం లేదు? ఏం లేదే, మా ఇద్దరికి మనం చెప్తాం కదా, ఆయన సీట్ తెచ్చుకుంటే ఆయనకి చేసుంటా. ఓకే, సీట్ ఎవరు తెచ్చుకున్నా చేస్తా అని చెప్పాను నేను. సీట్ ఎవరు తెచ్చుకుంటే వాళ్ళు అదృష్టవంతులు. ఈసారి కిరణ్ రాయ్లో హరిప్రసాద్, నాగరాజు గారు ఇంకోరే కాదు, తిరుపతి కలుపుతారులేండి. ఏమో సార్, రాజకీయాలు రేపు మీకు సీట్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఏమో వద్దులేండి, నాకు అంత ఓపిక లేదు, అంత శక్తి లేదు. ఏమో సార్, ఈ మధ్య జర్నలిస్ట్ మంచి జర్నలిస్ట్ గా ఉంటే చాలా. ఈ మధ్య జర్నలిస్ట్ అసెంబ్లీకి చాలా మంది వచ్చారు ఈ మధ్య. నాకు ఇంట్రెస్ట్ లేదండి. కాబట్టి మంచి జర్నలిస్ట్ గా నేను ఇంకొక 5 ఏళ్ళకి మంచి జర్నలిస్ట్ రిటైర్డ్ అయిపోవడం పెట్టాలనుకుంటున్నాను. ఒక 5 ఏళ్ళకి పోయిన 5 ఏళ్ళ తర్వాత రాజకీయాలకు వస్తారు. అయితే ఇంట్రెస్ట్ లేదు. చిన్న నా భార్య ఎట్లా ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్, ఇంటికాడ ఒక చిన్న మెడికల్ స్టోర్ పెట్టుకోవాలనుకున్నారు. ఒక ఆయుర్వేద మెడికల్ షాప్ పెట్టుకొని, అంటే రాజకీయ నాయకులు తయారు చేస్తారు. మీరు రాజకీయ నాయకులతో మీరు రాజకీయాలు తయారు చేసేది ఇంటర్వ్యూ చేసేవాడిని. ఒక చిన్న మెడికల్ స్టోర్ పెట్టుకొని శేష జీవితాన్ని అలా గడిపేయాలనుకుంటున్నా. తిరిగింది చాలు, చేసింది చాలు, ఇంకా హ్యాపీగా ఏదో. కాబట్టి తిరుపతిలో ఎవరు సీటు తెచ్చుకున్నా వాళ్ళు మేము పనిచేసే వాళ్ళమే. హరిప్రసాద్ గారికి నాకు ఏం లేదు. చెప్ప కదా, సెకండ్ క్యాడర్ లీడర్లు ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి కిరణ్ ఇలా అన్నాడని, కిరణ్ నీ ఫోటో వేయలేదను, కిరణ్ దగ్గర పట్టను, ఇవి రాజకీయాలు ఏమవుతుంటే సార్, ఇన్సెక్యూర్ ఫీల్ చాలా ఇబ్బంది పడుతుంది అందరికీ. ఆ ఇన్సెక్యూర్ ఫీల్ లేకపోతే ఈరోజు భారతదేశ రాజకీయాలు ఉండవు. కాబట్టి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్లే నాకు ఆయన గ్యాప్ అని, కానీ మా ఇద్దరికి ఏమీ లేదు. అంత హ్యాపీగానే ఉన్నారు. మా కలిసి మాట్లాడతాం, కలిసి తిరుగుతాం, పార్టీ జెండా అయితే ఒకే బైక్లు ఇద్దరు పోతాం, ఒకే జెండా తిరుగుతాం, ఏమీ లేవు సార్. కేవలం వెనకాల కల్పిత పాత్రలు చేరి సినిమాలు ముందేస్తారు కదా, కల్పిత పాత్రలతో తీసిన సినిమాని. అమ్మ రాజకీయాలు కూడా చెప్పాలి, కల్పిత పాత్రలు చాలా మంది ఉంటారనేసి. అలాంటి వ్యక్తులు కల్పిత పాత్రలు కొంతమంది ఉంటారు కాబట్టి జనాలు తెలుస్తారు. కరుణాకర్ రెడ్డి గారికి మీకు బాగా ఉండేదా రిలేషన్? యాక్చువల్లీ చిన్నప్పుడు కరుణాకర్ రెడ్డి గారు మా నాన్న ఫ్రెండ్స్. మా నాన్న కరుణాకర్ రెడ్డి ఫ్రెండ్స్. మీరు అభినయ్ గారు ఫ్రెండ్స్? అభినయ్ జూనియర్ నాకన్నా. ఓకే. మేము జిమ్కి వెళ్ళేటప్పుడు అభినయ్ మా జిమ్కి వచ్చేవాడు, చాలా చిన్న పిల్లాడు. మీరు జిమ్ పెట్టారా? జిమ్కి వెళ్ళేవాను అప్పట్లో. ఇప్పుడు ఇలా ఉన్నాం అనుకోండి. వచ్చేవాడంటే మీ జిమ్ అంటే మా జిమ్ అంటే చెప్పినా కదా నేను, తిరుపతిలో ఏమైనా మా అనుకుంటా నేను. ఓకే ఓకే. మాది మాతోనే కోలుస్తాం. ఓకే. ఆ మా జిమ్కి వచ్చినప్పుడు అభినయ్ చిన్న పిల్లోడు వచ్చేవాడు, అలా పరిచయం నాకు. అతను నాన్న ఎమ్మెల్యే అయ్యాడు, డిప్యూటీ మేయర్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు, బంధు సీఎం అయ్యాడు. కాబట్టి పవర్లో కూర్చొని పవర్ చూపించాడు. అంతేకాని వ్యక్తిగతంగా నేను వాళ్ళని చాలాసార్లు విమర్శించా, మాట్లాడినప్పుడు మాట్లాడినా. ఇంకోటి ఏమంటే వాళ్ళు ఎక్కడ పవన్ కళ్యాణ్, నాకు ఒకటే అండి ఒక వీక్నెస్ ఉంది. పవన్ కళ్యాణ్ కానీ భారతదేశంలో ఎవరు తిట్టా, నాట్ ఓన్లీ తిరుపతి, చిత్తూరు జిల్లా, భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ ఎవరు కామెంట్ చేసినా ఫస్ట్ రోడ్డుపై కూర్చొని వ్యక్తి నేను ఒక్కడే. నేను ఒప్పుకోను ఆ మాట. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పా, సార్ అడిగారు ఎందుకు నోటితో ఎందుకు అందరూ తిరుగుతా ఉన్నాడు. ఏమో సార్, నాకు మిమ్మల్ని తిట్టిన వెంటనే వాళ్ళు తిట్టకపోతాను, నిద్ర రాస్తానన్నా. నాకు నిద్ర రాదేమో సార్ అన్న. కాబట్టి రాజాసింగ్ ఉన్నాడు, ఒకసారి అన్నాడు, రాజాసింగ్ తీసుకుని రోడ్లో కాల్చేసిన బీజేపీలు. హైదరాబాద్లో ఉంటాడు రాజాసింగ్. కాల్చారా మనిషిని కాల్చారా? మనిషి లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. రాజాసింగ్ తీసుకెళ్ళి కాల్చేసి రాజాసింగ్ దిష్టిబొమ్మని చెప్పిన, రాజాసింగ్ దిష్టిబొమ్మని కాల్చా, రికార్డు దిష్టిబొమ్మని కాల్చా. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట్లాడాడు అనేసి. ఇప్పుడు 2017లో ఇలా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో ఉడికిపోతుంది. కాబట్టి అలా ఒక రియాక్ట్ అయిపోతా. అది నేను 2-3 సార్లు ఈ మధ్య తగ్గా. అంటే ఈ మధ్య కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చి రాజకీయ నాయకులకి ఆ లక్షణం ఉండకూడదు, మారాలి అని చెప్పి నాకు కొంచెం మార్చుకుంటున్నాను. రాజకీయంగా మాత్రమే భూమన కరుణాకర్ రెడ్డి గారితో మీకు శత్రుత్వం అంతే? శత్రుత్వం ఉంది. వ్యక్తిగతంగా కూడా ఏమి లేవు సార్. వ్యక్తిగతంగా కూడా ఆయనకి నాకు వ్యాపారాలు లేవు, ఓకే. ఆయనకి నాకు లావాదేవీలు లేవు, ఆయనకి నాకు రోడ్ కాంట్రాక్టులు లేవు, ఆయనకి నాకు టీడీఆర్ బండ్ స్కాములు లేవు, ఏమీ లేవు. రాజకీయంగా ఆయన పని అయితే మా పని ఒకటి అంటారు.